మంచి సమరయుడు అంటారు. ఇది లూకాసు వార్తలో 10వ అధ్యాయం 25 నుండి 37 వచనాల్లో ఉన్నటువంటి మాటలు. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవానికి వారసుడగటానికి నేనేం చేయాలా అని అడిగాడు. దానికి యేసు ఏమంటున్నాడు? దేవునిని ప్రేమించు మరియు నీ పొరుగు వారిని నీ వలె ప్రేమించు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఆ ఉపదేశకుడు, నా పొరుగువాడు ఎవరు అని అడిగాడు. యేసు ఈ విధమైనటువంటి ఒక సారాంశంతో కూడినటువంటి కథను చెప్పాడు. 1, ప్రమాదం. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తుండగా దొంగల చేతిలో చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి అర్ధప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు. 2, యాజకుడు. అటుగా ఒక యూదా యాజకుడు వచ్చాడు. అతను గాయపడిన వ్యక్తిని చూశాడు గాని సహాయం చేయకుండా అవతలి పక్కగా వెళ్ళిపోయాడు. 3, లేవీయుడు. తర్వాత ఒక లేవీయుడు దేవాలయం సేవకుడితను. అతను కూడా వ్యక్తిని చూసి చూడనట్టుగా పోయాడు. 4, సమరయుడు. చివరిగా ఒక సమరయుడు అటుగా వచ్చాడు. ఆ కాలంలో యూదులకు సమరయులకు అసలు పడేది కాదు. వారి మధ్య శత్రుత్వం ఉండేది. కానీ ఆ సమరయుడు గాయపడిన వ్యక్తిని చూసి జాలిపడ్డాడు. సమరయుడు చేసిన సహాయం, అతని దగ్గరికి వెళ్ళి గాయాలు, నూనె, ద్రాక్షరసం పూసి కట్లు కట్టాడు. తన వాహనం మీద అతన్ని ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకెళ్లి పరిచర్య చేశాడు. మరుసటి రోజు సత్రం యజమానికి 2 దెనారాలు డబ్బులు ఇచ్చి, ఇతడిని జాగ్రత్తగా చూసుకో, ఇంకా ఏమైనా ఖర్చు అయితే నేను తిరిగి వచ్చినప్పుడు చెల్లిస్తానని చెప్పాడు. ఈ కథలోని ముఖ్య ఉద్దేశం, యేసు ఆ ధర్మశాస్త్రోపదేశకుడిని ఆ ముగ్గురిలో ఎవడు ఆ దొంగల చేతిలో చిక్కిన వానికి పొరుగువాడు అని ప్రశ్న వేసిన విధానాన్ని చూస్తున్నాం. దానికి అతని మీద కనికరం చూపిన వాడే అని జవాబు చెప్పాడు వెంటనే. అప్పుడు యేసు, నీవును వెళ్ళి అలాగే చెయ్యి అని సెలవిచ్చాడు. మనకు నేర్పే పాఠాలు ఏంటంటే, పొరుగువాడు అంటే ఎవరు? కులం, మతం, ప్రాంతంలో సంబంధం లేకుండా అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన పొరుగువారే అని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ అంటే క్రియ. కేవలం మాటలతో కాకుండా చేతులతో ప్రేమ చూపించాలి. జాలి మరియు కనికరం, శత్రువునైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం మంచి నిజమైన మానవత్వం అని మనకు తెలియాలి. ఈ విషయం తెలిస్తే అది అందుకొని స్వీకరించబడ్డా, చేయటానికి ఇష్టపడ్డా, లేక తప్పిపోయాడా అని మనము గ్రహిస్తే అతడు వాస్తవంగా నిలబడాలి. నేను అన్ని చేశానన్న ధైర్యం చెప్పాడు కానీ నిలబడలేకపోయాడు. ఆ విధంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మాట నేను వింటున్నాను అనే దాకా వాస్తవమే అయితే, తతిమ్మా వాటికి ఆకర్షితులు కాకుండా ఉండడమే నిజమైనటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి సంపూర్ణ ఇష్టం. నువ్వు అలాగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? అలాగే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను కనికరిస్తాడు, దేవుడు నీ మీద జాలి చూపించి నిన్ను సర్వశక్తుని నీడలో హాయిగా ఉంచడానికి ఇష్టపడతాడు. నువ్వు ఇష్టపడటంలో, నువ్వు చేయటంలో, నువ్వు నిర్ణయం తీసుకోవటంలో
దాగి ఉన్నది అసలు రహస్యం. గుర్తె